జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ అయితే తగిలింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక హిందూ జాతీయవాద సంస్థ అన్నమాట. దీనిని డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారు 1925లో విజయదశమి రోజున మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో స్థాపించారనమాట. కేవలం 10 మందితో 1925లో ప్రారంభమైనటువంటి మన ఆర్ఎస్ఎస్ సంస్థ క్రమంగా వేగంగా ఎదుగుతూ వచ్చింది. ఆకాశమే హద్దుగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ కార్యకలాపాలను అయితే విస్తరించడం ప్రారంభించిందనమాట. ఈ క్రమంలోనే 2025 నాటికి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకునింది. దాదాపుగా 5 లక్షల మంది యాక్టివ్ స్వయం సేవకులతో దాదాపు 50 దేశాల్లో విస్తరించిందనమాట. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థగా రికార్డుల్లోకి ఎక్కింది. సరే, మన ఆర్ఎస్ఎస్ కు మొన్నటికి 100 సంవత్సరాలు నిండిపోయినాయి. ఇక 100 ఏళ్ల ఉత్సవాలను జరుపుకోవడానికి, అలాగే తమ కార్యకలాపాలను రెట్టింపు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకునేది. ఈ క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో కవాతులు చేయాలని, ర్యాలీలు నిర్వహించాలని, బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని మన ఆర్ఎస్ఎస్ పెద్దలు అయితే నిర్ణయించుకున్నారనమాట. అందులో తప్పేం లేదు కదా, తప్పే ఉండదు. ఇప్పుడు మనకు పుట్టినరోజు వచ్చేనే మనం దేశానికి పనికి వచ్చినామా, పనికి రావడం లేదా పక్కన పెడితే, మనకు పుట్టినరోజు వచ్చేనే మనం ఏదో ఉద్ధరించినట్టు మనమే పుట్టినరోజు చేసుకుంటాం. అలాంటిది దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటే మరి ఇలాంటి చేయడంలో తప్పే ఉండదు. ఒకసారి ఆలోచించండి మీరే. 100 ఏళ్ళు నిండాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ ఉత్సవాలను ప్రజల మధ్య జరుపుకోవాలని, ప్రజలతో జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునేది అనమాట. ఇక అన్ని రాష్ట్రాలలో లాగానే కర్ణాటకలో కూడా తమ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పెద్దలు అయితే భావించారు. అందుకు తగినటువంటి ప్రణాళికలను కూడా పూర్తి చేశారు. అయితే చివరి క్షణంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గేమ్ మొదలుపెట్టింది. అదే ఆర్ఎస్ఎస్ను నియంత్రించడం. వీళ్ళ వల్ల అవుతుందంటే ఎన్నిసార్లు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే, ఏది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవు. ఎన్నోసార్లు నిషేధం పెట్టారు, అయినా కూడా మళ్ళీ మనం అదేదో బంతి కదా నేలకేసి కొడితే మళ్ళీ ఎగురుకుంటా వచ్చినట్టు మళ్ళీ ఆ విధంగా మళ్ళీ తిరిగి వచ్చాం మనం. వీళ్ళ వల్ల అవుతుంది. ఎందుకు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా? ఆర్ఎస్ఎస్ కనుక తమ కార్యకలాపాలను కర్ణాటకలో కనుక విస్తరించినట్లయితే ఇక తమ కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోతుందని చెప్పేసి భావించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరో ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అడ్డుకోవడానికి ఒక కొత్త ఎత్తు అయితే వేసింది. ఇందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే పుత్రరత్నమైనటువంటి ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ప్రభుత్వానికి ఒక లేఖను ఒకదాన్ని రాశాడు. ఈయన మామూలు హిందూ వ్యతిరేకి కాదు, విపరీతమైనటువంటి హిందూ వ్యతిరేకి. హిందువులంటే అసలు ఈయన ఏమిలా ఊళ్ళంతా మెరపడు పోసుకుంటాడు, అంత మంట అన్నమాట ఈయన హిందువులంటే. సరే, ఈయన రాసినటువంటి ఆ లేఖలో ఆర్ఎస్ఎస్ ఒక జాతీయవాద సంస్థ కాదని, అది ఒక హిందూ సంస్థ అని, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని, ఆర్ఎస్ఎస్ మూలంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండాది, సమాజాన్ని ఆర్ఎస్ఎస్ చీలుస్తుంది, కాబట్టి కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించాలని చెప్పి కోరతా ఒక లేఖను ఒకదాన్ని రాశాడు. నిజంగా ఈయన చెప్పే మాటలు నిజమైతే అది ఒక కర్ణాటకలోనే కాదు, దేశంలో ఎవరు కూడా ఇంకొక మతం స్వేచ్ఛగా ఉండుండలేదు. ఎవరు నేను చెప్పకూడదు కానీ అది వేరే నెక్స్ట్ లెవెల్లో నిండు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక మతాన్ని ద్వేషించడం కానీ, దూషించడం కానీ, మతం పేరు పెట్టి ఎవరన్నా తిట్టడం కానీ ఎవరన్నా చూశారు మీరా? ఏడన్నా జరిగింది ఇదే. వాళ్ళు ఎంతసేపటికి వ్యక్తి నిర్మాణం, వ్యవస్థ నిర్మాణం అని చెప్పేసి దేశం కోసం పనిచేస్తా వాళ్ళు ఏదో కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంటారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి ఈ లంగా మాటలేంది అంటే మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా హిందూ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అని చెప్పేసి. వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, దేశం కోసం ప్రాణం పెడతారు, ధర్మం కోసం ప్రాణం పెడతారు. వాళ్ళు ఉంటే ఈ దేశాన్ని ఎవడు ఏం పీకలేడు. అదే వీళ్ళ బాధ, భయం. అదే ఇదంతా ఏం లేకపోయింది అనుకో, వీళ్ళు సులభంగా తీసుకుపోయి ఆ చైనాకో ఇంకొకరికో తాకట్టు పెట్టేయచ్చు కదా ఈ దేశాన్ని. దాని ద్వారా వేల కోట్లు సంపాదించవచ్చు. వీళ్ళు ఎట్టా మతం మారి ముండాకుడుకులే ఉంటారు. వాళ్ళు ఇంకో దేశానికి తుర్రుమని ఎగిరిపోతారు. 7 ఉండేవాళ్ళు సంక్రాంతికి పోతిరి మట్టి కొట్టుకొని. అది కదా వీళ్ళ బాధ. సరే, ఇక ఈ ప్లాన్ లో భాగంగా ఈ లేఖ మీద స్పందించినటువంటి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య మాట్లాడతా, ప్రియాంక ఖర్గే చెప్పినటువంటి మాట అది వాస్తవేనో, ఆర్ఎస్ఎస్ జాతీయ విద్వేషాలను రెచ్చగొడతానని చెప్పి ఆర్ఎస్ఎస్ పైన ఆంక్షలన్నీ కూడా పెట్టాడు.
ఏం చెప్పాలి చెప్పండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఆర్ఎస్ఎస్ ఎటువంటి కవాతులు కానీ ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ నిర్వహించకుండా నిషేధం విధించినాడు. అలాగే ప్రభుత్వ స్కూల్స్లోను బహిరంగ ప్రదేశాల్లోనూ పార్కుల్లోనూ ప్రభుత్వ స్థలాల్లోనూ రోడ్లు మైదానాలు సరస్సులు మొదలైన వాటిలో కూడా ప్రవేశించకుండా పరిమితులన్నీ కూడా విధించాడు. పైగా 10 మంది కంటే ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుమికూడకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాడు. బంగ్లాదేశ్ వాళ్ళు అయితే రావచ్చా, మయన్మార్ వాళ్ళు అయితే రావచ్చా, వాళ్ళు మాత్రం గుంపులుగా ఉండొచ్చు. సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా వాళ్ళకి మళ్ళీ ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ ఇచ్చి కడుగుతాం వాళ్ళే కావాలంటే. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం 10 మంది ఒకసాట కలచకూడదు. ఎందుకంటే దేశానికి పెద్ద ప్రమాదం వీళ్ళు 10 మంది కలిస్తే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ఆటలన్నీ కూడా సాగవు కదా, అది కదా వీళ్ళ బాధ. దీంతో ఈ విషయం పైన మన ఆర్ఎస్ఎస్ పెద్దలు కర్ణాటక హైకోర్టును అయితే ఆశ్రయించినారు. ఇక మన ఆర్ఎస్ఎస్ తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి అశోక్ హర్నహెల్లి తన వాదనలు వినిపిస్తా ప్రభుత్వ ఉత్తర్వులు అలాగే రాజ్యాంగం ఇచ్చేటువంటి ప్రాథమిక హక్కు పైన పరిమితులు విధిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పార్కులో పార్టీ మీటింగ్ జరిగిన ఆ చట్టవిరుద్ధమైనటువంటి సమావేశం అయిపోతుంది. రాష్ట్రంలో పోలీసు చట్టం అమల్లో ఉంటే ప్రభుత్వం ఇలాంటి పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి ఆయన వాదించాడు. వాస్తవమే కదా. ఇక ఆర్ఎస్ఎస్ తరఫున వాదించినటువంటి న్యాయవాది వాదనతో ఏకీభవించినటువంటి కర్ణాటక హైకోర్టు తీర్పునిస్తా కర్ణాటక ప్రభుత్వం అలాగే హోంశాఖ డీజీపీ హుబ్బల్లి పోలీస్ కమిషనర్లకు నోటీసులు అయితే జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అలాగే ఆర్టికల్ 19(1)B కింద కల్పించేటువంటి ప్రాథమిక హక్కులను కర్ణాటక ప్రభుత్వం హరిస్తుందని చెప్పి హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొనిందనమాట. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులో అనుమతి లేకుండా 10 మంది గుమిగూడితే అది నేరం అని చెప్పి పెట్టారు కదా వాళ్ళు. అంటే ఈ రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, మైదానాలు కావచ్చు మొదలైన వాటిలో కూడా ప్రవేశించకుండా పరిమితులు అయితే విధించారు. రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కును ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తీసేయలేం. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వు పైన స్టే విధిస్తున్నాము. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తామని చెప్పేసి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. అంటే ఈ సిద్ధరామయ్య ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దాన్ని చించి చెత్తబొట్టలో దొబ్బింది. అంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పైన విధించేటువంటి ఆంక్షలపైన హైకోర్టు స్టే విధించిందనమాట. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చని చెప్పకనే చెప్పినట్లయిందనమాట. అంతేకాకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టి వదిలిపెట్టింది. దీంతో ఇప్పుడు కర్ణాటకలో మన ఆర్ఎస్ఎస్ మళ్ళీ పెద్ద ఎత్తున మన కార్యకలాపాలను అయితే ప్రారంభిస్తుందన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపడేలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.